ప్రసాద్ బెహ్రా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్తో షార్ట్ సిరీస్తో మంచి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్గా గుర్తింపు తెచ్చుకునేనా ఈ మధ్య సినిమాలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. సినిమాల్లోనూ స్టార్ కామెడియన్గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. తన రీసెంట్ ఫిల్మ్ మిత్రమండలి సినిమాలో మంచి రోల్ చేసి తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు వచ్చిన ఈ కమెడియన్ తాను పని మనిషి చేతిలో మోసపోయానంటూ చెప్పి అందరినీ షాక్ గురిచేశాడు. తనకు ఎదురైన మోసంతో మనుషుల మీద పూర్తిగా నమ్మకం పోయిందంటూ చెప్పి ఎమోషనల్ అయ్యాడు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు. యూట్యూబ్ స్టార్ ప్రసాద్ బెహ్రా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవిత అనుభవాలను, ఆర్థిక దృక్పథంపై కీలక విషయాలను వెల్లడించాడు. ఒకప్పుడు తాను మనుషులను త్వరగా నమ్మేవాడినని, అయితే కొన్ని సంఘటనల వల్ల ఆ నమ్మకం సన్నగిల్లిందని చెప్పుకొచ్చాడు. తన ఇంట్లో పనిచేసిన ఒక మహిళకు అధిక జీతం ఇచ్చి వారానికో కిలో మటన్, కుటుంబంతో సినిమా టికెట్లు, నెలవారీ సరుకులు వంటి అనేక సౌకర్యాలు కల్పించినప్పటికీ ఆమె తన విలువైన వాచీలను దొంగిలించి కేవలం 400 రూపాయలకు అమ్మేసిందని తెలిపాడు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, మనుషులపై నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయేలా చేసిందని ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తాను ఎవరిని నమ్మడం లేదని చెప్పాడు. డబ్బు సంపాదనపై, ఖర్చులపై తన దృక్పథం మారిందని, పొదుపుపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని, నచ్చినవి కొనుక్కోవడానికి వెనకాడనని అన్నాడు. తన జీవిత ప్రయాణం ఇతరుల కంటే భిన్నంగా ఉందని, అన్ని సమస్యలను నవ్వుతూ ఎదుర్కొంటున్నానని ప్రసాద్ బెహ్రా వివరించాడు.